మరొకసారి ప్రభు పేరట కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఒక చిన్న వాక్య భాగం చదువుకొని ఇప్పుడు సరిగ్గా 8:30 అవుతుంది. 9:10 వాక్య పరిచయం ముగించుకుందాం. ఉదయాన్నే లేచి మీ పనులకి, పొలాలకి, ఉద్యోగాలకి, చేతి పనులకి వెళ్తూ ఉంటారు కదా. సమయం విలువైంది. కీర్తనల పుస్తకం 87వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 87వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. ఈ జనము, కీర్తనల పుస్తకం 87వ అధ్యాయం 6వ వచనంలో చదువుకున్న మాటలో ఏమని రాస్తుందంటే, దేవుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఏమని? యెహోవా జనముల సంఖ్య వ్రాయించునప్పుడు, జనులను గురించిన ఆ లెక్క నేను రాస్తా ఉన్నప్పుడు, ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. ఈ ప్రజలు ఇక్కడ ఎవరైతే ఉన్నారో నాతో కలుపుకొని ఈ రోజున పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఆ బిడ్డను మొదలుకొని ఇక్కడ ఉన్న ఈ ప్రజలను గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, జనముల సంఖ్య పరలోకంలో రాయబడింది ఉంది. అక్కడ ఎవరెవరు ఉన్నారో వారే భూమి మీదకి వచ్చారు. ఆమె ఈ జనముల సంఖ్య రాస్తా ఉన్నప్పుడు వీరంట అక్కడ ఉన్నవారంట, మనమంట అక్కడ ఉన్నవారమంట. మరి ఇక్కడికి ఎలాగొచ్చాం పాస్టర్ గారు, ఎందుకు వచ్చాం పాస్టర్ గారు, ఏంటి అని మనం లేఖనంలో చూద్దాం. ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం కదా. మన పుట్టుక వెనకాల ఉన్న రహస్యం, మన పుట్టుక వెనకాల ఉన్న మర్మం, మన పుట్టుక వెనకాల ఉన్న ఆశీర్వాదం ఏంటంటే, మనం ఇక్కడ వారం కాదు. అందుకే మన వీసా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మీరు జాగ్రత్తగా వినండి. ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి మరలా ఈ స్థలాన్ని విడిచి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు, పోవాల్సిందే. మన ముందున్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు. కొంచెం తొందరగా వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఆలస్యంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. ఏది ఏమైనా ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సిందే. కానీ వెళ్ళాలి అంటే ఇక్కడికి రావాలి కదా. ఇక్కడికి వచ్చిన ఆ తారీఖునే జన్మదిన తారీఖు అని చెప్పుకుంటాం మనం. ఆమె హల్లెలూయా. మనం అనుకుంటాము ఇక్కడికి వచ్చాం కదా ఇంకెక్కడే పర్మినెంట్ అనుకొని పిల్లర్స్ గట్టిగా 100 ఏళ్ళు ఉండాలని అర్థం. మనం అనుకుంటాం ఇక్కడే పర్మినెంట్ అనుకొని అడుగు స్థలం దగ్గర పేగులు బయటకు తీస్తాం. మనం అనుకుంటాం ఇక్కడే పర్మినెంట్ అనుకొని తోడబుట్టినోడని కానీ, సహోదరుడని కానీ, బంధువుని కానీ, రక్త సంబంధాన్ని కానీ, ప్రేమ ఆప్యాయతలు మర్చిపోతాం. అంతమందే మనకే కావాలని. కానీ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ఇక్కడ వారు కాదు, పైన ఉన్నవారు. నేను మీ లెక్క రాశాను, మీ దినముల పరిమాణం రాశాను, మీ బ్రతుకు ఎలాగుండాలో రాశాను, మీ ఆయుష్కాలం ఎంతో రాశాను. అక్కడ రాసి ఉంది మీ గురించి లెక్కలంతా పైన ఉన్నాయి. అయితే మరి ఇక్కడికి ఎలాగొచ్చాం పాస్టర్ గారు అంటే, మన దినముల పరిమాణాన్ని సంపూర్తి చేయడానికంట దేవుడు మనల్ని ఈ భూమి మీదకి పంపాడంట. ఆమేన్. నువ్వు వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో, నేను వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందో మనకు ఒక లెక్క అక్కడ ఉంది. ఒకవేళ పుట్టిన తారీఖు నువ్వు లెక్క వేసుకోపోవచ్చు కానీ, నువ్వు రాసుకోపోవచ్చు కానీ, దేవుడు మన పుట్టిన తేదీ వేసి పెట్టాడు. మరలా మనం ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్ళాలో కూడా అది కూడా ఆయనకు తెలుసు. ఇక్కడికి వచ్చాం. అందుకే మన పితరులు ఒకసారి యాకోబు ఆయన పిల్లలందరినీ తీసుకొని ఫరో దగ్గరికి వెళ్తాడు. ఫరో దగ్గరికి వెళ్తే ఆ యాకోబుని చూడగానే ఆయన ఎత్తు, ఆయన బలము, ఆయన రంగు, నిండు ముసలితనంలో ఉన్న యాకోబుని చూసి, అయ్యా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాడు ఫరో. అప్పుడు యాకోబు అన్నాడు, నాకు 12 మంది పిల్లలు అయ్యా. అవునా, ఎన్ని సంవత్సరాలు బతికావు, చూస్తుంటే చాలా పెద్దోళ్ళగా ఉన్నవే, ఎన్ని సంవత్సరాలు బతికావు అని అంటే యాకోబు అంటాడు, నా యాత్ర దినముల సంఖ్య. ఏంటంటది? యాత్ర. నా వయసు అని చెప్పడు, నేను బ్రతుకు దినములని చెప్పడు, నా యాత్ర దినములు 130 సంవత్సరాలు అంటాడు. అంటే యాకోబు బ్రతికిన ఇన్ని సంవత్సరాలు ఏం చేశాడు? యాత్ర చేశాడు. యాత్ర ఎవరు చేస్తారు? ఉన్న ఊరు విడిచి పక్క ఊరు వెళ్ళిన వాళ్ళు, ఉన్న దేశం విడిచి పక్క దేశం వెళ్ళిన వాళ్ళు, పక్క ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు యాత్రికులు అవుతారు, పరదేశులు అవుతారు. కొద్ది రోజులు ఉండి మరలా అక్కడికి వచ్చేస్తారు, వారిని యాత్రికులు అంటారు. మరి యాకోబు 130 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన ఫరోతో అంటాడు, నా యాత్ర దినములు 130 సంవత్సరములు. నేను ఇక్కడ సంచరించింది 130, ఇంకెప్పుడు వెళ్ళిపోతాను తెలియదు, నా టైం అయిపోయింది అని. అంటే మన యాత్ర దినములు ఎన్నో. భూమి మీదకి వచ్చాం మనం, వచ్చిన దానికి ఒక ఉద్దేశం ఉంది.
దేవుడు మనలో ఒక ఉద్దేశపూర్వకంగా పంపించాడు. మన మీద ఉద్దేశం లేకుండా ఎవరు గాలికి రాలేదు, గాలికి పుట్టలేదు. పుట్టిన ప్రతి బిడ్డ మీద దేవుని ఉద్దేశం బలంగా ఉంది. ఆమేన్. అయితే దేవుని సంకల్పాన్ని, దేవుని ఉద్దేశాన్ని అపవాది నాశనం చేస్తాడు. సాతానుగాడు దేవుడు ఏ ప్రేమతో మనల్ని పంపించాడో ఆ ప్రేమని, ఏ ఉద్దేశంతో పంపించాడో ఆ ఉద్దేశాన్ని చెడగొడతాడు సాతానుగాడు. అది మనం గ్రహించుకోవాలి. అమ్మో, నేను ఎందుకు వచ్చాను, ఎక్కడికి వచ్చాను గ్రహించాలి. ఇప్పుడు ఊర్లో భోజనాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇలాగే ఒక విందు జరుగుతుంది అనుకోండి. మొత్తం అడావుడిగా అందరూ బ్రహ్మాండంగా పాయసం చేయాలి, స్వీట్ పెట్టాలి అనుకున్నారు. పాయసం కాస్తా ఉన్నారు, దాంట్లోకి అంత వేశారు. చివరికి చక్కెర ఏదో వేస్తారు కదా, బెల్లమో చక్కెర వేస్తారు కదా. అసలు అదే కదా, అదే లేదనుకో, ఆ సంచి ఈ సంచి అన్నీ చూసి ఊరే చక్కెర లేదే, బెల్లం లేదని ఒకటి మీద ఇట్లా పరిగెత్తుకుంటే ఇట్లా తాళం తీసుకో, బండి తాళం తీసుకో, ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఊర్లోకి వెళ్ళి బెల్లమో చక్కెర తీసుకురాపో అని పంపించాడు అనుకో. ఇంక ఈడు పోయినాడు ఆడ సర్కస్ చేస్తంటే, అరే ఈడు బలి పడుతున్నాడే, బలి తిరుగుతున్నాడే, బలి పడుతున్నాడే, సైకిల్ బలి తిప్పుతున్నాడని ఈ చక్కెర బెల్లం సంగతి మర్చిపోయి ఆడుంటే పరిస్థితి ఏంది? చివరాఖరికి ఆ సర్కస్ అయిద్ది, వెళ్ళింది అది అయిపోద్ది. అప్పుడైనా తిరిగి రావాలిగా. అప్పుడు ఇంటికి వచ్చినప్పుడు ఇంటి పరిస్థితి ఏంది? మీరు ఆలోచన చేయండి. రేపు మన సర్కస్ అయిపోయినాక, మన యాత్ర దినములు అయిపోయిన తర్వాత మనం కూడా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళమా? వెళ్తారా? వెళ్ళరా? మీరు వెళ్ళేటట్టు లేరు నాకు తెలిసి. ఈ మధ్య యూట్యూబ్లో ఒక ఆమె వచ్చింది, యముడు వచ్చిడంట, అంట్లు తోముతుంది. ఎవరు నువ్వు అంటే, నేను యముడినమ్మ అంటే, కనపట్టలా, అంట్లు తోముతుంటే కనపట్టలా, ఈ చెత్త ఎంత ఉంది, అంట్లు ఎన్ని ఉన్నాయి, ఇన్ని ఉంటే నీకు ఇప్పుడు నేనే దొరికినా, ఊర్లో ఎవరు లేరా, పో మళ్ళీ రాపో అని నామా. మీరు అట్ట అనేటట్టున్నారు. ఏదో ఒకరోజు మన యాత్ర అయిపోతే, మన సర్కస్ అయిపోతే వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఆ వెళ్ళినప్పుడు దేవుడు అంటే, నిన్ను ఎందుకు పంపించాను రా కిందకి, అమ్మా నిన్ను ఎందుకు పంపించాను కిందకి, భూమి మీదకి ఎందుకు వెళ్ళావు అంటే, నాకేం తెలుసయ్యా, నువ్వు వేసావు, ఏమల పళ్ళు వేసావు, ఆడేమో నెట్టు కూడా సరిగ్గా రాదు, సిగ్నల్ రాదు, ఆ గొడుగు పక్కకు పోతే కరకరకర ఊగుతుంటుంది, యావు ఏమీ కనపడి ఊర్లో ఎత్తువయ్యా, నాకేం తెలుసయ్యా అంటే ఆయన అంటాడు, ఇదిగో ఎక్కడ ఫస్ట్ ఊర్లోని పెట్టా, రోజు మైకులో చెబుతుంటాడు వాక్యం. అప్పుడప్పుడు జాన్సన్ పాస్టర్ని కూడా పంపిస్తున్నా, వాక్యం చెప్తానే ఉన్నారుగా, నీ ఉద్దేశాలు నీకు తెలియజేస్తున్నారు కదా. దేవుడి ఉద్దేశం నీ మీద ఏముందో వాక్యము ద్వారా దేవుడితో మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఎందుకు మర్చిపోయావు అని అడుగుతాడు దేవుడు. మనందరిని అడుగుతాడు. దేవునికి స్తోత్రం. మనం అది మర్చిపోయి మన యాత్ర దినములు ఈ భూమి మీద అన్నట్టుగా మనం సంచరిస్తా ఉన్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, అట్లా దేవుడు మనల్ని ఎందుకు ఆకాశం నుంచి, పరలోకం నుంచి భూమి మీదకి పంపించాడంటే, మనకు ఒక పీరియడ్ ఇచ్చాడు, ఇన్ని సంవత్సరాలు ఇచ్చాడు, ఇన్ని బ్రతుకు దినములు ఇచ్చి, ఈ దినములన్నీ నువ్వు సంపూర్తి చేసి మరలా నా కొరకు సాక్షిగా అక్కడి నుంచి రావాలి అనేది దేవుని ఉద్దేశం ప్రతి మనిషి మీద. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా దేవుడి ఉద్దేశం అందరి మీద ఒకటే. అందుకే సర్వలోకాలకి సూర్యుడిని ఒక్కడనే పెట్టాడు. ఒక్కొక్క సూర్యుడు ఒక్కొక్క కులానికి లేడు, ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క దేశానికి లేడు. సర్వలోకానికి చంద్రుడు ఒక్కడే ఉన్నాడు, సర్వలోకానికి ఆకాశం ఒకటే ఉంది. ఎందుకు తెలుసా? ప్రజలందరూ ఆయన పిల్లలే. కాకపోతే నువ్వు గుర్తుపట్టి ఆయన సన్నిధిలో ఉంటే రక్షింపబడతావు, గుర్తు తెలియక సంచరిస్తూ ఉంటే దారి తప్పిపోతావు. అది నీ చేతుల్లోనే ఉంది. ఈ రోజున మనం పుట్టడం వెనక దేవుడికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. ఆ ఒక్క బాబు పుట్టినరోజుని ఆధారం చేసుకొని ఆనందపడమని కాదు దేవుడు మనల్ని భూమి మీదకి పంపింది. నువ్వు నేను కూడా అలాగే పుట్టాం. నీకు నాకు కూడా అలాగే ఆయుష్కాలం వచ్చింది. నీ జీవితాన్ని, నా జీవితాన్ని కూడా దేవుడు అట్లాగే ఆశీర్వదించి ఆయన దయలో నుంచి దినములు పొడిగిస్తానే ఉన్నాడు, ఆశీర్వదిస్తానే ఉన్నాడు. సంవత్సరాలు గడుస్తానే ఉన్నాయి. అయితే సంవత్సరములు గడుస్తున్నప్పుడంట దేవుని దయ మన మీద ఎంత విస్తరించిందో మనం జ్ఞాపకం చేసుకోవాలంట. అరే, నేను ఇన్ని సంవత్సరాలు బతికాను, ఏం చేశాను, ఎంత సంపాదించాను, దేవుడికి ఎంత నమ్మకంగా ఉన్నాను, ఏ రోజైనా దేవుని సన్నిధిలో సాక్షిగా ఉన్నానా, దేవుడు పలాని రోజు పలాని వైరస్ వచ్చింది, అప్పుడు ఎంతమంది చచ్చిపోయారు, నన్ను బతికిచ్చాడు దేవుడు. కృప కాదా? ఆయన దయ కాదా? మన బలం కాదు కదా, మన డబ్బు కాదు కదా. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు. డబ్బే నిన్ను కాపాడింది నువ్వు అనుకుంటే, డబ్బున్న వాళ్ళు చాలా మంది చచ్చిపోయారు, అది అబద్ధం అయిపోద్ది. నీ బలం నిన్ను కాపాడిందని నువ్వు అనుకుంటే కండలు తిరిగిన వీరులు కూడా చచ్చిపోయారు, అది తప్పు అయిపోద్ది. అధికారము, రాజకీయం ఏమైనా నిన్ను కాపాడింది అనుకుంటే రాజకీయ నాయకులే చచ్చిపోయారు, అది కూడా తప్పు అయిపోయింది. మరి ఎలా బ్రతికేవయ్యా అని మనం ఒకవేళ అడిగితే దేవుని దయ వల్లనే బతికేమంతే. హల్లెలూయా. కనుక ఆ దయకి నువ్వు ఒక్కసారైనా నిలబడి
కనికరం గల ఆ మనసును గుర్తించి కృతజ్ఞతాస్తుతులు చెప్పగలిగితే నిన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. ఈ రోజున మనము భూమి మీదకి ఎందుకు వచ్చామో దాని ఉద్దేశాలు మర్చిపోతున్నాం. మర్చిపోవటం ఒక ఎత్తు అయితే, సరే నువ్వు ఒకవేళ మంచి మార్గంలో దేవుణ్ణి చేరుకోవాలనుకున్న సరికి అపవాది అయిన సాతాను నిన్ను ఆటంకపరిచి నీ దిశను మళ్లిస్తున్నాడు, నీ ఆలోచన తప్పిస్తున్నాడు. దేవుడి పట్ల నీకున్న ఆశ, ఆ తృష్ణ చెడగొట్టేస్తున్నాడు. వాడు ఏదో ఒక రాయి వేస్తున్నాడు, ఏదో ఒక ఆటంకం కలిగిస్తున్నాడు. ఎట్లాగంటే ఆ రోజు కనానులో కరువు వచ్చింది, తినడానికి అన్నం లేదు, అమ్మేవాళ్ళు లేరు, గింజలు అమ్మేవాళ్ళు లేరు. కనీసం బియ్యమైన దొరుకుతాయేమో, ఉడకబెట్టుకుని అన్ని వేడి నీళ్ళు పోసుకుని ఉప్పేసుకొని తిందామంటే బియ్యం అమ్మే నాథుడు కూడా లేడు. ఇక ఏం చేయాలరా అని చూస్తే ఆ నోట చెప్పుకొచ్చారు, అయ్యా మన దేశంలో ఎక్కడ పంట లేదు, ఐగుప్తులో మాత్రం అక్కడ కూడా కరువే. కానీ ఆ దేశంలో ఉన్న ఒక రాజు బాగా పండిన ధాన్యం అంతటిని ఈ గాదెలు కట్టి నింపేశాడయ్యా, సమృద్ధిగా ఉంది ఐగుప్తులో, మీరు కనుక ఐగుప్తు వెళితే అక్కడ నుంచి ధాన్యం తెచ్చుకోవచ్చు అని. ఇప్పుడు యాకోబు ఏం చేశాడంటే తన పిల్లలందరినీ తీసుకున్నాడు. మొత్తం 70 మంది యాకోబు సంతానం, పిల్లలు కలిపి 70 మంది మొత్తాన్ని బండ్లు కట్టుకున్నారు, గాడిదలు కట్టుకున్నారు, గుర్రాలు ఎక్కారు, బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళారు. ఐగుప్తుకి వెళ్ళగానే అప్పటికే ఒకసారి కొడుకులను పంపించాడు, 2 సార్లు పంపించాడు. ఇక మూటలు పోయి తెచ్చుకోవడం, బస్తాలు మోసుకోవడం ఇది అంతే ఎందుకు లేరా, ఉన్నది 70 మంది మేము పోయి అక్కడే సెటిల్ అయిపోదాం, కరువు తీరిన తర్వాత వద్దాం అనుకుని మొత్తం బయలుదేరారు. ఈలోపు ఐగుప్తులో యోసేపు వీళ్ళందరికంటే ముందుగా వెళ్ళి అక్కడ ఉన్నాడు ఫరో దగ్గర. ఇప్పుడు యోసేపు అన్నాడు, పోయి మొత్తం ఫ్యామిలీని తీసుకొని రండి, నేను ఉన్నా కదా మీకు ధైర్యంగా నేను చూసుకుంటాను అన్నాడు. ఇక మొత్తానికి అరే మా ఓడు ముందుగానే పోయిండ్రా, మనం ఏదో చచ్చిపోయింది అనుకున్నాం, తప్పిపోయింది అనుకున్నాం, దేవుడు ముందే తీసుకొచ్చి పెట్టాడు మన కోసమే అని వీళ్ళందరూ వెళ్ళి ఐగుప్తులో చేరారు. ఇక చేరగానే ఫరో పలకరిస్తాడు, నువ్వు యోసేపు వాళ్ళ నాన్నవా, నువ్వు యోసేపు వాళ్ళ అన్నవా, నువ్వు యోసేపు తమ్ముడువా, నువ్వు యోసేపు కూతురువా, చిన్నాన్న కొడుక పెద్దనాన్న కొడుక పరిచయం చేసుకుంటున్నారు. అప్పుడు అడుగుతాడు యాకోబుని, ఓకే యాకోబు, నీ కొడుకును బట్టే మా దేశం ఈరోజు సమృద్ధిగా సస్యశ్యామలంగా ఉంది, నువ్వు నీ పిల్లలు బ్రతికినంత కాలం ఎక్కడే ఉండండి, మీకు కాలనీలు ఇస్తా, లోన్లు ఇస్తా, ఇల్లు కట్టిస్తా, ధాన్యం ఇస్తా, మీకు అడ్డమే లేదు, నీకేం కావాలంటే అది ఏర్పాటు చేస్తా, ప్రశాంతంగా ఉండండి అన్నాడు. ఇక యాకోబు నాయన దేవుడి స్తోత్రం, ఎంత మంచి ఆఫర్ వచ్చింది మనకి అని ఆ ఫరో దగ్గర మంచి స్థలాలు తీసుకున్నారు, గుడారాలు వేసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు, తినడానికి ఇస్తున్నాడు, ఉండడానికి ఇస్తున్నాడు, తాగడానికి ఇస్తున్నాడు, నీళ్లు నిప్పులు అన్నీ ఏర్పాటు చేశాడు. బ్రహ్మాండంగా ఉంది. 10 ఏళ్ళు అయింది, కరువు అయిపోయింది, వర్షాలు పడ్డాయి, అందరికీ పంటలు పండుతున్నాయి. ఇక అరే నా కరువు పోయింది, వర్షాలు పడుతున్నాయి, అంత బాగానే ఉంది, ఇంక రండ్రా బయలుదేరదాం మన ఊరికి మనం అనుకోవట్లా. ఏసేపు ఉన్నాడుగా, బియ్యం కావాలంటే బియ్యం వస్తాయి, కందిపప్పు కావాలంటే కందిపప్పు వస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని డీమార్ట్కి వెళ్ళి బిల్లు నేను కడతానన్నాను అనుకో, ఎట్టది అబ్బా మీ నవ్వులో తెలుస్తుందిలే నా కార్డు మొత్తం అయిపోద్దని. అట్టుంది యాకోబు పని. యాకోబు బిల్లు యోసేపు కడతాడు, యాకోబు ఫ్యామిలీ యోసేపు పోషిస్తున్నాడు. ఇక యోసేపుకి ఎంత సమృద్ధి ఉందో దాని అంతటిని కుటుంబానికి మళ్ళీ ఇచ్చేశాడు. ఫరో అడ్డం చెప్పట్లేదు, పోతిఫర్ అడ్డం చెప్పట్లేదు, ఆ ప్రభుత్వం కూడా అడ్డం చెప్పట్లేదు. ఎందుకంటే మొత్తం ఆశీర్వాదం యోసేపును బట్టే కలిగింది కాబట్టి యోసేపుకి అడ్డం చెప్పట్లేదు. ఇక బాగుంది కదా మనం అక్కడ పోయడం ఎందుకులే, ఇక్కడే ఉందామని అనుకున్నారు. కాలక్రమంలో యాకోబు చచ్చిపోయాడు, యోసేపు చచ్చిపోయాడు, యోసేపు అన్నదమ్ములు చచ్చిపోయారు, అందరు చచ్చిపోయారు. ఈ పిల్లలు పెరిగి పెద్దయి లక్షల మంది అయిపోయారండి. ఎంతమంది? లక్షల మంది అయిపోయారు. ఏసేపుని ఎరుగని ఒక ఫరో వచ్చాడు. అప్పుడు ఇంకా అదేం చేస్తా తెలుసా, ఎవరు వీళ్ళందరూ మనోళ్ళు కాదే, మన ఊరు కాదే, ఎక్కడి నుంచి వచ్చారా, అయ్యా కానాన్ నుంచి వచ్చారయ్యా, అవునా ఇంతమంది ఉన్నారు ఎదురా, వాళ్ళు దేవుడు వాళ్ళని బాగా ఆశీర్వదిస్తున్నాడయ్యా, అవునా అటైతే వీళ్ళు ఏదో ఒకటి చేయాలని చెప్పి ఇక ఆటంకపరచడం మొదలు పెట్టాడు. అర్థమైందా? పింఛన్ వస్తుంది అనుకో, కట్టు. ఏందయ్యా పింఛన్ కట్ చేసి, నీ కరెంటు బిల్ 500 వచ్చింది, అందుకే నీకు పింఛన్ కట్టు. ఇల్లు కట్టాలి, లోన్ పెట్టుకున్నావు అనుకో, మీకు లోన్లు రావు. ఎందుకని? మీరు ఐగుప్తీయులు కాదు కదా, అందుకని మీకు లోన్లు రావు. ఏ విధమైన సహాయం మీకు రాదు ఇప్పటి నుంచి. ఎందుకని? యోసేపుని ఎరగని వేరే ఫరో వచ్చి వాళ్ళకున్నటువంటి ఆశీర్వాదాన్ని అంతటిని కట్ చేసి పడేశాడు. అప్పుడైనా వాళ్ళకి జ్ఞానం రావద్దు. ఏమని? ఒరే మంది ఊరు కాదు, కరువు వస్తే ఇక్కడికి వచ్చాము, మన ఊరు వేరు, మన ఇల్లు వేరు, మన పొలాలు వేరు, పోదారా బయలుదేరి పోదారా అనుకోవద్దు. అనుకోలా. ఎట్ట కట్టలేదు స్వామి, నువ్వు ఎట్ట చెబితే అట్ట, ఏం చేయమంట చెప్పు. ఇది రేపు నుంచి మీకు ఉద్యోగాలని తీసేస్తున్నాం, మిమ్మల్ని ఉద్యోగాలు ఎవరికి లేవు, అందరు లేబర్ పని చేయాల్సిందే. అయినా సరే నొరగబడుతున్నారే, తలంచుకుంటున్నారే, సాగిలు పడుతున్నారే.
ఇక చాలని తిండి, చాలని జీవితం, చాలని గుడ్డ, అట్లాగే బ్రతుకుతున్నారు. ఈ ఫరో ఇంకా 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 అనచడం మొదలు పెట్టాడు. ఎంతవరకు అండి? 4 గోడల మధ్య పెట్టి కొడితే పిల్లి కూడా పులిలాగా విరుచుకుపడుతుందంట. ఈ ఇశ్రాయేలీలకు కూడా మనసు గాయం వేసింది, బాధ వేసింది. ఎంతకాలం రా, అసలు ఎందుకు రాని వాళ్ళలో పరివర్తన చెందిన కొంతమంది ఒకరినొకరు కూడబలుకొని, ఒరే అసలు మనకెందుకు రా ఈ దరిద్రం, మన దేశం ఎక్కడ, మన ఊరు ఎక్కడ, మనం వెళ్ళాల్సింది ఎక్కడికి, ఎన్ని రోజులు ఈ దరిద్రం ఉంటాం, వెళ్ళిపోదాం పదా మన ఊరు అని రెచ్చగొట్టాడు. మొత్తం మూట కట్టుకొని ఫరో దగ్గరికి వెళ్ళారు. సార్ మేము మా ఊరు వెళ్ళిపోతాం సార్ అన్నాడు. ఆడకరా పోయేది అన్నాడు. జాగ్రత్తగా విన్నారా? మేము మా ఊరు వెళ్ళిపోతాం సార్, ఈ బతుకు మేము బతకలేము సార్ అన్నాడు. మీ టైం అయిపోయింది, పోవాల్సినప్పుడే మీరు పోలేదు, మర్యాదకి ఇక్కడే ఉండండి అన్నాడు. ఎవడెవడైతే పోతామని రెచ్చిపోయాడో ఇంకా వాడిని అనదొక్కటం, నల్లగొట్టడం మొదలుపెట్టారు. తుక్కురా కొడతారు వాళ్ళని. ఎవడన్నా ఉద్యమం అన్నాడంటే చాలు ఇంటి మీద పడి కొట్టేస్తున్నారు. ఇక ఈ శ్రమలు తట్టుకోలేక, ఎవడు బయటికి లేవలేక, ఎవడు ఇంట్లో వాడు కూర్చొని మూలుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. మన కర్మ, మన జీవితం ఇటు అయిపోవాల్సిందే, మనం ఇక్కడ చచ్చిపోవాల్సిందే, మన పిల్లల తరం ఏమైపోయిద్దో, అనవసరంగా మన పితరులు వచ్చిన దారిని పట్టుకొని వెళ్ళిపోయింటే మన బతుకులు బాగుండే కదా అని ఆశపడుతున్నారు. కానీ వారికి మార్గం కనబడట్లేదు. ఈ రోజున చాలామంది జీవితాలు చూడండి, మనం వెళ్ళాల్సిన దేశం వేరు, మనం వెళ్ళాల్సింది పరలోక రాజ్యం. ఏదో ఒకరోజు అక్కడికి వెళ్ళుదుము గాక. కానీ కొంతమంది ఉద్యోగం వచ్చిందా, ఇంకా చాలు, ఇంకా దేవుడితో పని లేదు. వ్యాపారం పెట్టారా, ఇంకా చాలు, ఇంకా దేవుడితో పని లేదు. 4 రాళ్ళు సంపాదించి 4 ఫ్లాట్లు కొనుక్కొని 4 డబ్బులు కట్టుకొని ఇట్లాంటి ఒక బిల్డింగ్ కట్టారని ఇంకా వాడిని పట్టుకోలేవు. నాయన మందిరం ఇగా అమ్మాయి తోకు నువ్వు రావా, నాకు ఆడ కుదిరిద్దే, నేను బిజీ అయితే. నువ్వు వెళ్ళాల్సింది అక్కడికే, నువ్వు రావాల్సింది అక్కడికే, నీ ఇల్లు అదే, నీ గమ్యం అదే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఏదో ఒక రోజున నీ జీవిత యాత్ర ఇక్కడ ముగిసిన వెంటనే నువ్వు అక్కడ కళ్ళు తెరుస్తావు. నువ్వు రావాల్సింది అక్కడికే. ఏ మనిషి అయినా అక్కడికే రావాలి. అది తెలియట్లా. ఎందుకంటే ఐగుప్తు అనే ఈ పాప లోకంలో వెళ్ళిపోయాడు. మన భక్తిని వదిలేసాం, దేవుణ్ణి వదిలేసాం, సృష్టికర్తను వదిలేసాం. ఎవరు మనకు జీవం పోసారో, ఎవరు మనకు ఆరోగ్యం ఇచ్చారో, ఎవరు మనల్ని సృష్టించి నాసికారంధ్రాల్లో జీవాత్మను ఊది నా కొరకు, నా పోలిక, నా స్వరూపం, నా దైవత్వం నీకు ఇస్తున్న భూమి మీద కొద్ది రోజులు యాత్ర చేసిరా అని దేవుడు మనల్ని పంపిస్తే అసలు 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 దేశాన్ని వదిలేసాం, పరలోకాన్ని వదిలేసాం. ఈ భూమి మీదే ఈ పొలం నాది, ఈ స్థలం నాది, ఈ ఇల్లు నాది, ఈ డబ్బు నాది, ఈ బంగారం నాది, ఈ కులం నాది, ఈ మతం నాది, ఈ ప్రాంతం నాది, ఈ అధికారం నాది, ఈ పదవి నాది అని కొట్టుకొని వస్తున్నారు. ఈరోజు ఎవరికి శాశ్వతం? ఎంత శాశ్వతం? ఏముంటుంది? ఏం మూట కట్టుకోమాతారు? వాస్తవమా కాదా? సత్యం ఒప్పుకోవాల్సిందే. కానీ ఇది అర్థం కావట్లేదు ఎవరికి. వెళ్ళిపోయే రోజు, ఈ రోజు ఉంటామో లేదో తెలియదు, రేపు మందో కాదో తెలియదు, వచ్చే సంవత్సరానికి ఎంతమంది జ్ఞాపకార్థాలు పెట్టాల్సో తెలియదు. కానీ ఆగుతున్నారా? ఆగట్లేదు. లోబడుతున్నారా? లోబడట్లేదు. దేవుని మాట వింటున్నారు? వినట్లేదు. వెళ్ళిపోతున్నారు. నా బోటి ఒక దైవజనుడు ఇలాగొచ్చి, అయ్యా మనం ఇక్కడ వారం కాదు, మనం అక్కడ వారం. ఇప్పుడు చదువుకున్నాం కదా, వాక్యం చదివాం కదా, ఈ జనము అక్కడ జన్మించనని సెలవు ఉంది. జనముల సంఖ్య రాసినప్పుడే మనల్ని అక్కడ ఉంచాడు. ఈ యాత్ర కొరకు భూమి మీదకి పంపించాడు. ఈ సంగతి చెప్పమని నా బోటి ఒక దూత వచ్చి వాక్యం చెప్పాడు అనుకో, ఇంకా మీకు అర్థమైందని చెప్తాను. ఆ రోజు ఒక పట్టణం మీదకి దేవుడి శాపం వచ్చింది, భయంకరమైన శాపం. ఎంత కోపం వచ్చిందంటే దేవుడికి, ఒక్కడు కూడా బతకడానికి లేదు ఆ పట్టణంలో. అంత పాపం పేటలేకి చంపేయాలి, మొత్తం చంపేయాలనుకున్నాడు. అయితే ఒక ఆయన ప్రార్థన చేశాడు, అయ్యా మా వేములపాడు పల్లెని జ్ఞాపకం చేసిన ప్రభువా, మా పల్లెని రక్షించయ్యా, ఒక్కరు కూడా నశించిపోకూడదు ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ఒక ఆయన. ఈలోపు నాశనం చేయాలని వచ్చిన దూతలు ఆయన దగ్గరికి వెళ్తే, మేము పలానూరు వెళ్తున్నాం, ఊరు నాశనం చేయడానికి వెళ్తున్నాం అంటే ఆయన అన్నాడు, మరి అక్కడ నీతిమంతులు ఉంటారేమో, నేను ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ కోసం అంటే, 10 మందికి ఏంటంటే మేము రక్షిస్తాంలే అన్న. ఆ ఊరికి అంత సీన్ లేదయ్యా, 5 మంది ఉంటే సంగతి ఏందన్న, 5గురున్నా రక్షిస్తామన్నాడు. చివరికి ఆ ఊర్లో 5 నీతిమంతులు లేరంట. ఒకడే నీతిమంతుడు, వాణిని బట్టి భార్యకి 2 పిల్లలకి 4గురికి రక్షణ దొరికింది. దేవదూతలు వచ్చారు, ఆ 4గురినన్నా తీసుకొని బయటేసి మిగతా పట్టణాన్ని నాశనం చేద్దామని. ఈ దేవదూతలు వెళ్ళారు. హలో లోతు లోతు తలుపు చూశాడు, అయ్యా వందనాలు రండి లోపలికి రండి. లోపలికి వచ్చే టైం కాదు, టైం అయిపోయింది. దేవుడి ఉగ్రత ఈ పట్టణం మీదకి రాబోతుంది, తొందరగా బయలుదేరి వెళ్ళిపోతారండి అంటే ఆయన లేదు లేదు నువ్వు లోపలికి రండి, లోపలికి రండి. లోపలికి తీసుకొచ్చి
భోజనం చేస్తారా? పైనుంచి అగ్ని కురుస్తుంటారు నాయన, తొందరగా ఉన్న పాటుకు లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తమన్నాడు దేవుడు. అంటే వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తమని ఎందుకు చెప్పాడంటే, వెనక్కి తిరిగితే ఒక నిమిషమైన లేట్ అవుద్దేమో. కొంతమంది అంటారు కదా, ఎందుకు తిరిగి చూడకుండా పో అంటే అర్థమైంది, తొందరగా పో, వేగంగా వెళ్ళిపోమనేగా, ఈ స్థలాన్ని ఉన్న పాటు వదలమనేగా. వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళాల్సిన సమయం ఇది, రా బయలుదేరు, బయటికి పోదారా అంటే, లేదు పాస్టర్ గారు మీరు కూర్చోండి, ముందు ప్రశాంతంగా అన్నం తినండి అంటే, ఇడిచిపెట్టి వచ్చే ఉద్దేశం లోతుకులే. బయటపడదామని కానీ, బతుకుదామని కానీ, దేవుణ్ణి గుర్తుపట్టాడే, దేవుడు దూత మా ఇంటికి వచ్చాడని కానీ లోతుగా మనసు లేదు. అందుకే ఎంతసేపు అన్నం తినండి, నీళ్ళు తాగండి, అసలు మా ఇంటికి వస్తారనుకోలేదే, బయలుకి వచ్చారే, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారే, మేము కూడా గుర్తుంటాం మీకు. ఓరే నాయన అగ్ని పడుతుందిరా అంటే నువ్వేంద్ర వ్యవహారం చెబుతున్నా మాకు, రా బయటికి పోదాం అంటాడు ఈయన. దూత దేవదూత అంటాడు, రా బయటికి వెళ్ళిపోదాం, టైం అయిపోయింది అంటాడు ఈయన. ఈయనంటాడు, అసలు మామూలుగా ఈ ఊర్లోకి వచ్చారా లేకపోతే మా ఇంటికి వచ్చారా? రా బయటికి వెళ్ళిపోదాం అంటే వ్యవహారం పెడతావు. ఈ లోపు ఆ ఊర్లో వాళ్ళు రానే వచ్చారు, మొత్తం ఇంటిని చుట్టేశారు. ఎవరో వచ్చారు కదా కొత్త వాళ్ళు, బయటకు తీసుకురా వాళ్ళని కూడా అంటారు. వాళ్ళు వచ్చిన ఉద్దేశానికి బ్రేక్ అవుతుంది చూడండి. చెప్పాను గోడ మీద కూర్చుంటారని, దిగాడు, దూకాడు, వాడికి ఆత్రం అయిపోయింది. ఇంకా ఆలస్యం అయితే మొత్తాన్ని పరలోకం తీసుకుపోయేటట్టు దూకనే దూకాడు. వచ్చేసారు, ఇంటిని చుట్టుముట్టేశారు. ఆ ఇద్దరిని బయటికి పంపిందంటే ఆయన అంటారు, అయ్యా దేవదూతలయ్యా, నా ఇంటికి వచ్చిన అతిథులయ్యా, వారిని నేను పంపలేనయ్యా. ఇక ఒక్క దెబ్బతో ఆ దేవదూతలు వారి చేతులు పట్టుకొని లాక్కొని ఈడ్చుకొని వెళ్ళిపోయారు. అందుకే యూదా అంటాడు, కొందరినైనా అగ్నిలో నుంచి లాగినట్టుగా ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అవుతుంటే దేవదూతలు లోతుని, లోతు భార్యని, లోతు ఇద్దరు పిల్లల్ని చేయబట్టుకొని ఈడ్చుకొని తీసుకెళ్లారు బయటికి. వచ్చిన ఇద్దరు ఊరు దాటిన తర్వాత లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. అందుకే ఆమె పేరు కూడా రాయాలి బైబుల్లో, లోతు భార్య అని ఉంటుంది. అంతే, వెనక్కి తిరిగి చూసింది. వెనక్కి తిరిగిన ఉప్పు స్తంభం అయిపోయింది, అక్కడే ఓడిపోయింది, అక్కడే ఆగిపోయింది. అయితే లోతు పిల్లలు వెళ్ళిపోయారు. సరే, వాళ్ళ తర్వాత వాళ్ళు వాళ్ళు చచ్చారు, వాళ్ళ కర్మ పోయింది. కానీ దేవుడైతే మొదట తప్పించడానికి తన దూతల్ని పంపాడు వాళ్ళ దగ్గరికి. ఆమేన్. ఎందుకని తెలుసా? ఇది మీది కాదు, మీరు ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ మీకు క్షేమం లేదు, మీరు వెళ్ళాల్సిన స్థలం ఉంది. మీరు ఎవరి దగ్గర నుంచి వచ్చారు? వాళ్ళు ఎవరి దగ్గర నుంచి వచ్చారు? లోతు భార్య, లోతు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? అబ్రహాము దగ్గర నుంచి వచ్చారు. అబ్రహాం ఎవరు? మన విశ్వాసానికి తండ్రి, విశ్వాసానికి కర్త, మన ప్రభు అయిన యేసయ్యకి సాదృశ్యం అబ్రహాం. అంటే పరలోకానికి సాదృశ్యం, దేవుని రాజ్యానికి సాదృశ్యం అబ్రహాం. అబ్రహాము దగ్గర నుంచి లోతు సొదొమలోకి వచ్చాడు. ఈరోజు మనము మన తండ్రి దగ్గర నుంచి ఈ భూమి మీదకి వచ్చాం. వచ్చిన మనం ఏదో ఒక రోజు వెళ్ళిపోవాలి, మన టైం అయిపోయిన రోజు వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోయేటట్లుగా ఉన్నామా? ఈ లోక సంబంధమైన సాధక బాధలు, వీటన్నిటి బంధకాల్లో బంధించబడి ఆగిపోయామా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఆలోచన ఏమక్కర్లేదు. ప్రతి ఆదివారం నువ్వు దేవుని మందిరంలో ఉంటే ఏ బంధకం నిన్ను బంధించలేదు. నువ్వు మందిరంలో లేకపోతే నిన్ను బంధించేసింది. అయిపోయిలా? ఎంతమంది ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఆరాధన చేసే వాళ్ళు ఉన్నారు? గట్టిగా హల్లెలూయా చెప్పండి. మిగతా వాళ్ళు సరే ఇప్పుడంటే ఓకే, ఇంకొక 10 నిమిషాలు చెబుతా, అయిపోయిద్ది. రేపు దేవుడి దగ్గర అక్కడేమి ఉండదుగా. అక్కడ సమాధానం మౌనంగా నిలబడడానికి అది ఇంకా అది న్యాయపీఠం. అది ఇప్పుడు అనుకో, యేసయ్య లాయర్ మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు, ప్రభువా మా వాడు బండి మీద పోతున్నాయ్యా, దేవదూతలను కాపాలు కావాల్సిందే, వాడు తాగుపోతారు, వాడితే నీకు పని లేదు అయ్యా, రేపు వచ్చే సంవత్సరం మైనాతుడు అయ్యా, వాడి సంగతి నాకు తెలుసయ్యా, పలికిందయ్యా, తీసేయ్యా. దేవుడు మన పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక రాజ్యం వచ్చిన తర్వాత ఆయన న్యాయాధిపతి అవుతాడు. ఇంకా విజ్ఞాపనలు ఏం లేవు, కొరడా తీసుకోవటమే అయిపోయింది. ఈరోజు జన్మదిన వేడుక జరుపుకుంటున్నాం మనం. నువ్వు నేను కూడా జరుపుకోవాల్సింది. ఈ దినమంతా కాపాడాలా. ఒక్కసారి ఈరోజు టీవీ చూడండి, ఓపెన్ చేయండి. తెల్లవారుజాము నుంచి ఎన్ని బండ్లు అయిపోయినాయో, రోడ్డు మీద ఆగిపోయినాయో, పగిలిపోయినాయో, దొల్లిపోయినాయో, కాలిపోయినాయో, ఎంతమంది పేషెంట్లు ఎత్తేసారో, ఎన్ని అంబులెన్స్లు పోయినాయో, ఆ లిస్టులో మనం లేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు ఉంది మనకు అవకాశం, ఈరోజు రాత్రి ఉంది అవకాశం. కొంతమందికి అవకాశం లేదు, ఏదేదో చేద్దాం అనుకున్నారు, ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు కృతజ్ఞతగా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నువ్వు అక్కడ వాడవు, అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయావు, ఇక్కడ ఎందుకు సంచారం చేస్తున్నావు, ఏందో చేస్తున్నావు, అసలు ఒకటి ఉప్పుకొచ్చేది కాదు, ఉపకారానికి వచ్చేది కాదు. ఒక్కొక్కరు చూడండి, భుజాన్ని టవల్ వేసుకొని తిరుగుతానే ఉంటాడు. సాయంత్రానికి మొక్కులు పెట్టి వస్తుంది, ఏమైనా 10 రూపాయలు తెచ్చినావు అంటే అబ్బా ఏమి లేదు. మరి ఊరంతా తిరిగి వచ్చున్నావు కదన్నా, ఎందుకు తిరిగిన వాడికి తెలియదు, దేనికి పోయిన వాడికి తెలియదు. చివరికి వచ్చిన రూపాయి ఉపయోగం లేకుండా పోతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉన్నాయి.
భూమి మీద సంచారం చేస్తూ ఉన్నారు, కానీ దారి తప్పిన గొర్రెలాగా తిరుగుతూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. మనమైతే మన ప్రభు సన్నిధిని వెతుక్కుంటూ వచ్చాం. మీరు అందరిని బట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు ఆ కాస్తో కూస్తో ఆయన రాజ్యం మీద గౌరవం, నమ్మకం, ఆశ ఉండబట్టేగా ఏడదాకా రాగలిగారు మీరు. లేకపోతే వస్తారా? ఈ పాటికి మంచి జబర్దస్త్. నాకైతే ఆ పాత సీరియల్ చక్రవాకము, ఇంకేంటి మొగల రేకులు, తమలపాకులు, ఈ 5 గుర్తున్నాయి. ఇప్పుడు ఏమేమి వస్తున్నాయి మరి, ఈ మధ్య టచ్ లేదు కదా. ఇప్పుడు కొత్త ఏమవుతున్నాయో వాటి చేత బంధించబడి బయటకు రాలేక కోట మంది రాయే పాదం జాన్సన్ అని వస్తున్నట్టు 4 మాటలు చెబుతున్నాడు. అబ్బాయి అలా మంచి సీన్ అక్క, నువ్వు పోయి ఇని చెప్పు. వచ్చినాక అమ్మాయి రాత్రి అబ్బాయి ఏం చెప్పాడు, నువ్వు రాకపోతే మా అమ్మ ఏం చెప్పాడు, బహు చెప్పాడు అంటుంటే అదే ఏం చెప్పాడు చెప్పు, నాకు గుర్తుంటేగా. వినేటప్పుడు అతను బ్రహ్మాండం నవ్వుకుంటుంది, బ్రహ్మాండంగా స్తోత్రం చదువుతుంది, బ్రహ్మాండం చప్పట్లు కొడుతుంది, అనుకుంటుంటుంది కూడా ఇది వచ్చింటే బాగుంటుంది, మంచిగా వాక్యం వినేది అనుకుంటుంది, శవదామని తపన పడుతుంది. కానీ ఆడికి పోయేసరికి గుర్తులేదు. కానీ నువ్వు మాత్రం క్షమాభివృద్ధి పొందుతావు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చావు కనుక దేవుని వాక్యము నీ హృదయంలో మార్పును మొదలుపెట్టి చేస్తున్నాములో. ఆమేన్. ఇంజక్షన్ చేశాడు అనుకో, అది లోపల ఏమేమి జరిగింది మనకు కనపడుతుందా? తెలియదు. లోపల దానిపైన చేస్తుంటది. దేవుని వాక్యం పరమ వైద్యుడైన ఆ వాక్యం మంచి ఔషధం లాంటిది. అది హృదయం లోపల దానిపైన చేస్తుంటది. వింటే నువ్వు కాలు చేపి ఇంట్లో పడుకుంటే ఆ పని జరగదు. అంటే ఔషధం పని చేయదు, మందు లేదు. కనుక ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఏ రోజైతే ఐగుప్తులోకి వచ్చి ఇశ్రాయేలీలు ఫరో కింద బానిసలు అయిపోయి మరలా వారి ఇంటికి వెళ్ళలేక నలిగిపోతున్నారో ఫరో కాళ్ళ కింద, ఈ రోజున మనం దేవుని రాజ్యాన్ని మర్చిపోయి ఈ లోకాన్ని, లోక సంబంధమైన ఆశల్ని, ఈ నాగరికతను చూసుకొని, ఈ నాగరికత మీద మనసు పెట్టుకొని ఈ లోకమనే అపవాది కింద మన జీవితాలు నలిగిపోతున్నాయి. ఆశ అయితే ఉంది, పరిగెడుతున్నాం, కానీ ఆ గమ్యం చివరాఖరికి యేసేనని గుర్తుపట్టలేకపోతున్నాం. ఈ రాత్రి ఒకవేళ ఈ మాటలు నీకు అర్థమవుతే ఒకసారి ఆలోచన చేసుకో. మనం వెళ్ళాల్సిన స్థలం వేరు, మనం వెళ్ళే గమ్యం వేరు. దేవుని మహాకృప సొదొమ గొమొర్రాకు దేవదూతలను పంపినట్టుగా ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపించడానికి మోషేను పంపాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత కనికరించాడో చూడండి. అంతే, వాళ్ళ నెత్తి మీదకి వచ్చేదాకా వాళ్ళకి అర్థం కాల. మొరపెట్ల దేవుడికి, అయ్యా నువ్వు గొప్ప దేవుడు కదా, మా తాత చెప్పాడు, యాకోబు చెప్పాడు, వాళ్ళ పిల్లలు చెప్పారు, వాళ్ళ మనవలు చెప్పారు, తరతరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు నీ ఘనకార్యాల గురించి. నువ్వు ప్రార్థన చేస్తే వింటావంట కదా, మొరాలకిస్తావంట కదా. మరి మా మొరాలకించయ్యా, మా బానిస బతుకుల నుంచి విడిపించయ్యా, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వయ్యా అని అప్పుడు ప్రార్థన చేశారు. మనలో కూడా చాలామంది దేవుని ఆశీర్వాదం నిన్ను హృదయాన్ని తలుపు తట్టినప్పుడు, నీ ఇంటికి వచ్చినప్పుడు, నీ చెవున పడినప్పుడు గ్రహించలేరు, గుర్తుపట్టలేరు. శ్రమ వచ్చినప్పుడు, వ్యాధి వచ్చినప్పుడు, నలిగిపోతున్నప్పుడు అప్పుడు గుర్తు చేసుకుంటూ దేవుణ్ణి. అందుకే నలిగిపోకముందే, సాతాను కబంధ హస్తాల్లో చిక్కుకోక మునిపే ఈ రాత్రే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి, ప్రభువా నీకు స్తోత్రం, నీ కొరకు బ్రతికే భాగ్యం నాకు కలుగును గాక నువ్వు అనగలిగితే నీ మీద ఉన్న అధికారం మారిపోద్ది రాత్రి యేసునామములో. ఇక ఫరోలు ఉండరు నీ మీద, లోక సంబంధమైన అపవాది తంత్రాలు నీ మీద పని చేయవు. యేసయ్య వాక్యము, యేసయ్య ప్రేమ నీ మీదకి వచ్చేస్తుంది యేసునామములో. అప్పుడు నువ్వు వేసిన అడుగు చిన్నదైనా కొద్దిదైనా అందులో సంతృప్తిగా బతుకుతావు, ఆశీర్వాదకరంగా బతుకుతావు, దీవెనకరంగా ఉంటావు. ఆలోచన చేసుకో. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. ఎందుకంటే తీరను అపవాది ఆ వరలోకి, చెరలోకి పూర్తిగా బందీ అయిపోయిన తర్వాత మోషే వచ్చినా కూడా ఎన్ని ఆటంకాలు పరిచాడు తెలుసా? మోషే లేచాడు, తిరుగుబాటు చేశాడు ఫరో మీద. దేవుని మహాకృప ఒక అద్భుతాలు చేసే కర్ర ఇచ్చి, పో ఫరోని ఎదిరించిరా, పో నా ప్రజలను తీసుకురాపో అన్నాడు. మొత్తానికి మోషే వెళ్ళాడు, ఫరో దగ్గర అద్భుతం చూపించాడు, రా నా ప్రజలు నడిపించంటే ఫరో భయపడ్డాడు. మొదట భయపడలా, మా వాళ్ళు కూడా ఉన్నారు లేరా, నీకంటే బ్రహ్మాండం చేస్తారా అన్నాడు. ఆ పోయి మోషే గారు పోయి కర్ర వేసి పాము అయింది. అమ్మో ఇంత పెద్ద పాము అయింది, అందరు గడగలాడే లోపు గబుక్కు నీళ్ళు పట్టుకున్నాడు, పట్టుకుని లేపాడు. ఇప్పుడు అన్నాడు ఫరో, అన్నాడు అరే మన వాళ్ళని పిలువురా, వచ్చారు మీరేయండి రా కర్రలు అన్నాడు. వాళ్ళు వేస్తే అవి కూడా చిన్న పాములు అయిపోయింది.
పెద్ద కర్రేస్తే పెద్ద పాము అయింది, చిన్న కర్రేస్తే చిన్న పాములని. ఏముంది ప్రత్యేకత? నువ్వు కర్రేసి పాము అయింది, మావాడు కర్రేస్తే పాము అయింది. ప్రత్యేకత ఏముంది అన్నాడు. ఎట్నో గబగబ మోసే కింద వేసిన ఆ పాము వెళ్ళి ఆ బుడ్డ పాములన్నీ మింగేసింది. ఇంకా వాడు ఏమైనా చేయాలంటే మళ్ళీ కర్ర కావాలి, వాడికి లేదు, ఇంకా మింగేసింది. ఇక వెంటనే కర్ర తీసుకుని పట్టుకున్నాడు మోసే. వదిలిపెట్టవా, నేను వదిలిపెట్టాను అన్నాడు. ఇక అద్భుతాలు చేయడం మొదలు పెట్టాడు. పేలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి, తేళ్ళు వస్తున్నాయి, కప్పలు వస్తున్నాయి, గడ్డలు వస్తున్నాయి, చచ్చిపోతున్నారు, గందరగోళం అయిపోతుంది. అయినా ఈ ఫరో ఇంత నష్టం జరుగుతుంటే, ఇంత అన్యాయం జరుగుతుంటే మీతో ఎందుకు వచ్చిన గొడవలు, నేను వెళ్ళిపోండి అంటాడా? మళ్ళీ సాయంత్రానికి ఏంది మొత్తం సర్దారు, నేను పొమ్మన్నా కానీ మొత్తం సర్దుకోమల్లా, కొద్దిగా పొమ్మన్నా. సిగ్గులేని వీడు ఒకడు, సైతాన్ గారికి అస్సలు సిగ్గు ఉండదు. ఇంత తిడుతుంటామా? అయినా వాడు మన దగ్గరికి అవుతుంటాడు. మనం మళ్ళీ వాడే వస్తాడు. సిగ్గులేనివాడు సాతానుగాడు. చూడండి, రోషంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు సిగ్గుపడతారు, రోషంగా నిలబడతారు, కొంచెం ఇదిగా ఉంటారు. కానీ సిగ్గులేని వాళ్ళు చూడండి, పాప సంబంధమైన క్రియలను వాళ్ళు చూడండి, మాటికి వస్తుంటాడు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. మీ ఇంటి పక్కన ఒక మందిరంకి వెళ్ళే విశ్వాసం ఉంది. నీకు ఆమెకి ఎక్కడో చిన్న విభేదం వచ్చిందనుకోండి, ఎక్కడైనా ఒక మాట మారితే కొంచెం రోషమైన మాటలు మాట్లాడారు అనుకోండి, ఇక ఎందుకు వచ్చింది గొడవ లేరా, ఆమె అనిపించుకోవడం ఎందుకు లేరా అని తాగుతాడు. అదే తాగుబోతాడు చూడండి, జుట్లు పట్టుకొని సొక్కలు చినిగిపోయేటట్టు కొట్టుకో, మళ్ళీ రేపు సాయంత్రం పోతాడు, మామ రామా అటు వచ్చాడు. సిగ్గులేనోడు, పేకటాడేవాడు చూడండి, ఆడ కొట్టుకుంటారు, తన్నుకొని తలకాయ పాల్గొని కుట్లేసుకొని స్టేషన్ పోయి కేసులు పెట్టుకుంటారా. మళ్ళీ వచ్చే వారం ఇద్దరు ముక్కయ్య మామ సిగ్గులేనోడు ఇట్టే ఉంటాడు. సాతానుగాడు ఆడే. అందుకే మనం వద్దు పోరా నువ్వు అన్న కూడా వాడు మన దగ్గరికి వస్తాడు. కానీ దేవుడు అలా కాదు, నువ్వు అడిగితేనే వస్తాడు. నువ్వు అడగకుండా వచ్చేవాడు సాతాను, అడిగితే వచ్చేవాడు దేవుడు. ఈ ఫరో పొమ్మంటున్నాడు కానీ ఏం మొత్తం అవుతున్నారు? అందరు కాదు, నేను పొమ్మంది కొద్దిమందినే. ఇప్పుడు మీకు చెప్తా, లెక్క చూపిస్తా. అంటే ఎలాగైనా వాళ్ళు ఏమంటారంటే, ఇంతకాలం నీ బానిస బతుకులో బతికాము, నీ కాళ్ళ క్రింద బ్రతికాము, మాకంటూ ఒక స్వాతంత్రం లేదు, ఒక స్వేచ్ఛ లేదు, మా దేవుని ఆరాధించే విధానం లేదు, నువ్వేం చెప్తే అది విన్నాము, ఇక మా బానిస బతుకులు చచ్చాయి, ఈ రోజు నుంచి మేము స్వతంత్రంగా బతకాలనుకుంటున్నాం అన్నది. ఎలా? మా దేవుని మేము ఆరాధించాలి, మా దేవుని సన్నిధికి మేము వెళ్ళాలి, మా దేవుని కొరకు మేము సాక్షిగా ఉండాలి, మమ్మల్ని పంపించాల్సిందే. ఎందుకంటే అద్భుతాలు చేసే మోషేని దేవుడు లేపాడంటే మమ్మల్ని దేవుడు ఎంత ప్రేమించాడు, మా మొర విన్నాడు, మా ప్రార్థన ఆలకించాడు, ఇక మేము వెళ్ళాల్సిందే అని అడిగితే మోషే అన్నాడు, అయ్యా ఇంతకాలం వదిలేసాను దేవుణ్ణి, ఇప్పుడు మనం దేవుని ఆరాధించుదాం అంటే మోషే అన్నాడు, మొత్తం సర్దుకొని 3 రోజులు ఐగుప్తు దాటి 3 రోజులు ప్రయాణమై అక్కడ మనం దేవుణ్ణి ఆరాధించాలని మొత్తం మూట ముళ్ళు సర్దుకున్నారు, బండ్లు పెట్టుకున్నారు, గాడిదలు ఎక్కించుకున్నారు, పిల్లల్ని ఎక్కించుకున్నారు, రెడీ చేసుకున్నారు, అంతా రెడీ అయిపోయారు. ఇక బయలుదేరదాం పదా అనే ఫరో వచ్చాడు. డాడీకి బయలుదేరారు. అదేనా మా దేవుని ఆరాధించాలి నేను చెప్పాంగా అంటే ఎక్కడికి, అదే 3 రోజులు ప్రయాణం చేసి అక్కడ ఆరాధించాలని. అంత దూరం ఎందుకు నాయన? నిర్గమకాండం 8వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుదాం. నిర్గమకాండం 8:28. మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి మిమ్మల్ని పోనిస్తాను గాని దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడని. చాలు పోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? మీరు తర్వాత నిర్గమకాండం 8, 9, 10 అధ్యాయాలు చదవండి, ఈ విషయాలన్నీ ఉన్నాయి. వీళ్ళంటారు, మోషే అంటాడు, మనము 3 దినముల ప్రయాణము చేసి అక్కడ మనం దేవుణ్ణి ఆరాధించాలి అని. 3 దినముల ప్రయాణము ఎందుకు అంటే, మన ప్రభు అయిన యేసయ్య 3వ రోజున పునరుద్ధానుడయ్యాడు. అంటే 3వ రోజున ఆరోహణమయ్యాడు. అంటే 3 అనే సంఖ్యలో పునరుద్ధానం ఉంది, 3 అనే సంఖ్యలో రాకడ ఉంది, 3 అనే సంఖ్యలో ఆశీర్వాదం ఉంది. అందుకని 3 దినములంతా ప్రయాణం చేయాలి. అక్కడ నువ్వు ఆరాధిస్తే అక్కడ నీకు పునరుద్ధాన బలం వస్తుంది, అక్కడ నువ్వు రాకళ్ళు ఎత్తబడతావు, అక్కడ దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది. అయితే వీడంటాడు, నువ్వు అంత దూరం ఎందుకు వెళ్ళాలి? పక్కనే కూర్చో, ఇక్కడే ఉండు. ఏడో బండి పెట్టిన కడితే ఏడు ప్రార్థన చేస్తే దేవుడు ఎండా? చర్చికే పోయి ప్రార్థన చేయాలా? ఇంట్లో కూర్చొని చేస్తే దేవుడు ఎనకడా? ఆలకించడా? ఇక్కడ లేడా దేవుడు? ఏ విధంగా ఆటంకపరుస్తున్నాడు చూడండి సాతాను. ఫరో అంటున్నాడు, ఇక్కడ ఆటంకపరుస్తున్నాడు, మరలా అంటాడు, నా గురించి కూడా ప్రార్థన చేయండి అయ్యా, నా గురించి కూడా చెప్పండి అయ్యా. ఆటంకపరిచేదేమో ఆటంకపరుస్తున్నాడు, దేవుని మందిరానికి వెళ్ళనివ్వట్లేదు, దేవుని ఆరాధించనివ్వట్లేదు, కానీ మరలా వేడుకోమంటున్నాడు. ఈరోజు నా దేవుని మందిరానికి రావడానికి ఆటంకపరిచే ఆటంకం ఏదో నీ జీవితంలో
నిన్ను ఆటంకపరిచే ఫరో ఎవరో, నిన్ను అడ్డుకుంటున్న బానిసత్వం ఏదో, బలహీనత ఏదో, నీ కాళ్ళకి బంధకాలేసి దేవుని సన్నిధికి రాకుండా ఆపేటువంటి ఆ దురాత్మ ఎవరో నువ్వు గుర్తుపడితే ఈ రాత్రి దేవుడు నీ బంధకాలు తెంచివేనుగా కేసునామా. రా బయటికి దేవుని ఆరాధించుదాం అని దేవదూతలు లోతుని అడిగితే తొందరగా రాడే, ఒకదించి రాడే, బయటికి రాడే, అంత దూరం కావాలంటవా? అదిగో దేవుడు ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ ఉండమన్నాడంటే ఇది ఈ చిన్నది ఇక్కడ బాగుందిలేయా, ఇక్కడ బాధగా అంత దూరం పరిగెత్తలేనయ్యా. నిజంగా ఆ సమయంలో నువ్వు నేనుంటే బ్యాగులు చెప్పులు కూడా వదిలేసి ఉరుకుతాం, బతుకుతే చాలు దేవుడు అనుకుంటాం. కానీ లోతు చూడండి, మరి ఎంత బలహీనుడు అయ్యాడో సొదొమ పట్టణానికి వచ్చి. అంత దూరం ఏం పోతాంలే, అంత భక్తి ఏం చేస్తాంలే, అంతెందుకులే ఏడోసారి కూర్చున్నాంలే, సతికలు పడతాంలే, ఆ చెట్టు కింద కూర్చున్నాం, ఆ ఇంటి ముందు కూర్చున్నాం అని ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్తున్నాడు. కానీ దేవదూతకి లేచి ముందుకు రావట్లేదు, పునరుద్ధాన అనుభవాల్లోకి రావట్లా. నామకార్థంగా ఆరాధించకుండా, లోతుకు దిగకుండా, వెళ్ళకుండా, టచ్ మీ నాట్ అన్నట్టుగా, అంటే అటు పూర్తిగా దేవుళ్ళో ఉన్నాడు, అటు పూర్తిగా లోకంలో ఉన్నాడు. కిసిపిసికి పనుకొత్తుడా. వందనాలు, బాగా చెప్తున్నారా? రంకాయ తలంటే ఇట్లా తీసుకోండి, 500 తీసుకో. ఎవరు నువ్వు ఇంతవరకు చూడలేదే? మావిడ వస్తుంటలే పాస్టర్ గారు, నేను ఎప్పుడన్నా వస్తుండే అట్లా. వీళ్ళే ఆడికి రానివ్వకుండా ఆపేది. రాడు దేవుని దగ్గరికి, ఆటంకపరిచాడంట. అంత దూరం వద్దులేదు, మొదట నిన్ను దేవునిలోకి లోతుకు వెళ్ళనివ్వకుండా వాడు బంధిస్తాడు. మొదట నువ్వు లోకంలో ఉన్నావు, వాడి కాళ్ళ కింద ఉన్నావు, ఈ లోక సంబంధమైన వ్యసనాలకు చిక్కుకొని ఉన్నావు, వాడు నిన్ను రానివ్వట్లా. ఏదో నిన్ను బంధించింది దేవుని దగ్గర రానివ్వకుండా. అసలు నువ్వు రావాల్సిందే అక్కడికైతే, అక్కడికి రానివ్వకుండా పట్టుకున్నాడు. రెండోది, ఒకవేళ నీకు మారు మనసు వచ్చి, అవసరం వచ్చి, ఆరోగ్యం అవసరమై, లేకపోతే దేవుని కృప కావాలని ఒకవేళ రావాలని నువ్వు ప్రేరేపించినా వాడు నీ కాళ్ళకు బంధకాలేస్తున్నాడు. అంత దూరం వద్దు, ఆడికెళ్ళొద్దు, పునరుద్ధానం వద్దు, రాకడొద్దు, ఈ అంత అవసరం లేదయా, ఊరికేదో దేవుని నమ్ముకుని స్తోత్రం అంటే చాలు, దేవుడు దీవించేస్తాడు అని ఆటంకపరుస్తున్నాడు. రెండో కారణం 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు. అదే నిర్గమకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో చెప్తాడు చూడండి. అందుకతడు యెహోవా మీకు తోడై ఉండునా, నేను మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా, నేను మిమ్మలను మీ పిల్లలను పోనిస్తానా, ఇదిగో మీరు దురాలోచన గలవారు. ఇదిగో చూడండి, వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మేము ఆడికి వెళ్ళాల్సిందే, బలిపీఠం కట్టాల్సిందే, అక్కడ ఆరాధించాల్సిందే, మేము పోతున్నాం అన్నాడు. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మొత్తం బండి మీద ఇదిగో ఇట్లాంటి పొట్టోడు కూడా ఎక్కువ కూర్చున్నాడు మూట మీద. గట్టి చెప్పండి హల్లెలూయా. వీడు కూడా తేడా అమాయకంగా చూస్తున్నాడే, వాడు కూడా కూర్చొని పర్వత దగ్గర చూస్తున్నాడు. ఏంది పిల్లలందరూ ఎక్కించారు అంటే మొత్తం ఫ్యామిలీ వెళ్తున్నామయ్యా అంటే ఆయన అంటాడు, ఇదిగో నేను మిమ్మల్ని మీ కుటుంబాన్ని పోనిస్తానా, మీరు దురాలోచన కలిగి ఉన్నారు, పురుషులైన మీరు మాత్రం వెళ్ళి, ఇదిగో పురుషులు మాత్రమే వెళ్ళి యెహోవాను సేవించుడి. ఆహా, ఏమండి చూడండి, వీళ్ళు ఏమంటారంటే ఫ్యామిలీ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. ఫ్యామిలీ వెళ్ళి దేవునికి ఆరాధించుకొని, దేవుని గణపరుచుకొని, దేవునికి బలిపీఠం కట్టి, దేవుని సన్నిధిలో ఉండి రావాలని వీళ్ళు ఫ్యామిలీ రెడీ అవుతాయి. ఈడంటాడు, ఇదిగో అందరూ ఎందుకో ఆడవాళ్ళు దిగండి, పిల్లలు దిగంచండి, మీరు పోండి అంటాడు. ఏం చేద్దామని మొట్టమొదటి ఫ్యామిలీ ఒకటి ఉంది, వాళ్ళ పేర్లు తెలుసా మీకు? ఆదాము, అవ్వ. ఫ్యామిలీ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ ఫరో మాటలని అవ్వ ఒక చోట, ఆదాము ఒక చోట ఉన్నాడు. పాప నాకు తెలిసి ఆదాము పోయింటాడు ప్రార్థనకి. మహే నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను ప్రార్థన పోయిస్తాను, ఆదాము ప్రార్థన పోయింటాడు. ఈలోపు సైతాన్ కూడా వచ్చాడు, ఇదిగో అవ్వా ఎవరు నువ్వు అసలు, మేమిద్దరమే కదా ఉండాల్సింది, పనికి మనోడా ఎవరు నువ్వు అసలు, మా ఆయన నీ సంగతి చూస్తా అంతలా, నువ్వెవరు వెలగు నువ్వే కాదవ్వా, అసలు నీ బ్యూటీ ఎంత ఉండాలి, ఏంది ఈ మధ్య నల్లబడ్డావంటే, యాడ మా ఆయన అసలు బయట తీసపోతుండా, పెట్టిన ఎవరు పెట్టింది, వెంటనే అదనింది, అసలు నువ్వు ఇదిగో ఈ పండు తిన్నావంటే దేవదూతలుగా అయిపోతావు. అప్పటికే వాళ్ళు దేవతలయ్యి దేవునితో సమానంగా ఉన్నారు, దేవునితో మాట్లాడుతున్నారు, దేవుని పోలికలో ఉన్నారు, దేవుని స్వరూపంలో ఉన్నారు. మరలా ఈడొచ్చి కొత్తది పెట్టాడు ఆఫరు, ఇది తింటే అప్పుడు వస్తుంది నీకు దైవత్వం అనేసరికి, అరే ఇంతగా అసలు మా ఆయన రాని, అసలు ఆయన అడుగుదాము, ఆయన ఏమంటాడో, భర్త కదా, యజమాని కదా, లేకపోతే మూలన్న కుక్కని గట్టి కర్ర తీసుకుంటే నా పరిస్థితి ఏమవుద్ది అనుకోవట్లా. కూర్చొని ఎవరం పెట్టి, అవునా అట్నా, అసలు ఈ అర్జెంటుగా మా ఆయన వచ్చేసరికి నేను గబగబ తిని
సూపర్గా అయిపోవాలి. ఆదాము వచ్చేసరికి నేను గబగబా తినేసి సూపర్గా అయిపోవాలి అనుకుని గబగబా తినేసింది. తేడా పడిపోయింది. ఈలోపు ప్రార్థన చేసుకుని పాపం ఆదాము వచ్చేసరికి అవ్వ తేడా ఉంది, ఏడుస్తుంది. మా ఏమైంది, ఎందుకు ఏడుస్తావు, ఏమైంది నీకంటే నేనేం చెప్పలేను, ఇది ఒక్కసారి తినని ఆ పండు ఇచ్చింది. ఎందుకు పడ్డాడు, ఇద్దరం పడితే పోద్దని చెప్పొద్దా? సైతాన్ గాడు వచ్చాడు, ఈ పండు తినిపించాడు, నన్ను భ్రమపరిచాడు, నేను మోసపోయానని చెప్పింటే కూర్చో పనికి మారిందని చెప్పి ప్రార్థన చేసేవాడు ఆదాము. లేదనుకో తీసుకెళ్ళి మరలా దేవుని దగ్గర తీసుకెళ్ళి, దేవా ఇది పొరపాటు చేసిందయ్యా, దీన్ని ఏదో ఒకటి చేయి, ప్రాయశ్చిత్తం చేయని అడిగేవాడు. చెప్పలా, సైలెంట్గా ఇదిగో దీని ముందు ఇది దీని చదువుతా అనింది. పాపం అమాయకుడు, పాపం ఆదాం, మనం అమాయకులమే కదండి. హల్లెలూయా, గట్టి చెప్పండి. పాపం మనం ఇప్పుడు ఎవరు ఒక ఆయన చెబుతుంటే నాకు అంత సీన్ లేదమ్మా, ఆడోళ్ళ మనసు అంట బండంట, కరగదంట, స్ట్రాంగ్ ఉండటం మంచిదే. మగవాళ్ళ మనసు అంట మట్టి అంట, దెబ్బ కరిగిపోద్దంట. నిజమే, ఈ లవలవలవలవ ఏడుతుంది. మరి అది ఆ నటన ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. కొంతమంది లవలవ ఏడేసరికి పానం కుసుక్కమంటే తప్ప ఏడో మాక ఏదో ఒకటి చేద్దాం. ఇక లైన్లో బయట తర్వాత ఉంటుంది. ఇక పాప మనం ఏడితే పడుచుకుంటారా, సావు ఏడవాళ్ళే, నీకు సిగ్గు రావాలే. పురుషులు ఏడితే ఒకటి, స్త్రీలు ఏడితే ఒకటి. మొత్తానికి అవ్వొచ్చి ఆదాముని ఏడిపించింది. తిన్నారు, పడిపోయింది, కుటుంబం నాశనం అయిపోయింది. అది తెలిసి మోసేకి వస్తే ఫ్యామిలీ రండి దేవుడి మందిరానికి, వీళ్ళు వదిలిపెట్టద్దు అన్నాడు. కానీ ఈరోజు చూడండి, అక్కెళ్తే అన్నింట్లో ఉంటాడు, అన్న వెళ్తే అక్కింట్లో ఉంటుంది. ఒకవేళ అన్న అక్క ఇద్దరు వెళ్తే పిల్లలు ఇంట్లో ఉంటారు. ఏం చేయడానికి అమ్మ పిల్లలు ఇంట్లో ఏమైనా వచ్చి వంట చేస్తారా, బట్టలు ఉతికి పెడతారా, దేనికి? నువ్వు ఏమంటుంది అన్నావు, వాడు మంచోడు కాదు, సరిపడి వాడు మంచోడు కాదు, నా పిల్లడు మందిరంలోకి వచ్చాడంటే మొత్తం కంపులు అవుతాడు మందిరం అంతా. వాక్యం అన్నాడు, ఏం చేయలేడు. నువ్వు ముందే ప్రిపేర్ చేయాలి ఇంటి దగ్గర పిల్లోడిని. జాగ్రత్తగా వాక్యం వినాలి నాయన, వాక్యం చెప్పేటప్పుడు మధ్యలో లేచి తెరవకూడదు నాయన, చెప్పాలి. 1 గంట కదా, 40 నిమిషాలు కదా, ఓపిక వినండి నాయన అని చెప్పాలి పిల్లలకి. భార్య వస్తే అలవాటు ఉంటే భర్తని చెప్పుకోవాలి. అయ్యా కుటుంబం అంతుంటే ఆశీర్వాదం వేరయ్యా, ఇప్పుడు నేనేమో మంచి జరగాలని చేస్తా, నువ్వేమో శాపం తెచ్చి పెడతావు, నా ప్రార్థన వ్యర్థమైపోద్ది. ఇద్దరం కొద్దిసేపు అక్కడ కూర్చొని వచ్చామనుకో, కుటుంబం ఆశీర్వదించబడతావు, చెప్పుకో. ఇక భర్త, కొంతమంది స్త్రీలు రారు, పురుషులు వస్తారు. నాకు తెలిసి వాళ్ళు ఏమి యజమానులో వాళ్ళ ట్రైనింగ్ సెంటర్ని పెట్టాలి. భార్యను దేవుని మందిరాన్ని తీసుకొని రాలేరు, ఇంటి దగ్గర వదిలేసి వస్తారు. ఇంటి దగ్గర వదిలేసి వస్తే ఖచ్చితంగా చెప్తున్నా, ఈ తరంలో ఉన్న సాతాను ఎవరో కాదు, ముసలమ్మ ముచ్చట్లే పెద్ద సాతాను. కుటుంబాలు ఈరోజు పతనం అవ్వడానికి కారణం ఈ ముసలమ్మ ముచ్చట్లే. వ్యర్థమైన సంగతులు, ఆ పిల్లట వాడిట ఈడిట అనేసరికి మైండ్ పాడు చేసుకొని, మైండ్ డైవర్ట్ అయిపోయి, లోకాన్ని ఆకర్షించి, లోకాన్ని స్నేహించి, కానీ దాన్ని ఆశించి అటువైపు వెళ్ళిపోతారు. ఈ కుటుంబం పతనం అయిపోతాయి. ఈరోజు ఎందుకు కుటుంబాలు నాశనం అవుతున్నాయంటే, దీవెనకరంగా ఎందుకు ఉండట్లేదంటే, కుటుంబ సమేతంగా దేవుని మందిరానికి రావట్లా, ఒకరు వస్తే ఒకరు రావట్లా. ఇలాంటి అనుభవాలు ప్రతి కుటుంబంలో 90% కుటుంబాల్లో ఉన్నాయి. కుటుంబం అంతా దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వాదమే వేరండి. హల్లెలూయా. అది తెలుసు కాబట్టే దావీదు అన్నాడు, నేను నా ఇంటి వారు. యెహోషువ అన్నాడు, నేనైతే నా కుటుంబం అయితే దేవుడి సన్నిధికి వెళ్తాం, నా పిల్లలు ఒలివ మొక్కల వల్ల దేవుడి మందిరంలో ఉండాలని దావీదు గాని యెహోషువ మన పితరులు ఎందుకు ఆ మాట చెప్పగలిగారంటే, ఆ ఫ్యామిలీ దేవుని మందిరంలో ఉంటే ఆ ఆశీర్వాదమే వేరు. దేవుని వాక్యం వెతుతున్నప్పుడు ఆ దీవెన వేరుగా ఉంటుందండి. అందుకే ఎప్పటికి కూడా మీరు ఒంటరిగా దేవుని మందిరానికి కూడా వెళ్ళొద్దు, బయటికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళినా కుటుంబాలు కలిసి వెళ్ళాలి. అది మనకు ఆశీర్వాదం. సాతాను గారు వెళ్ళనివ్వడు. పొరపాటున్నాడు, మిమ్మల్ని పంపిస్తాను, ఆయనతో దురాలోచన చేస్తున్నారే, మగలు మాత్రం పోయిరా అన్నాడు. ఆయన ఒప్పుకోలేదు, మేమందరం వెళ్ళాల్సిందే అన్నాడు. 3వ మాట, అదే 10వ అధ్యాయము 24-25 వచనం, నేను ముగిస్తున్నాను. ఫరో మోషేను పిలిపించి, మీరు వెళ్ళండి, దేవుని సేవించండి, మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీరు వెళ్ళండి, సరే పురుషులు స్త్రీలు పిల్లలు మీరు వెళ్ళండి, కానీ మీ మందలు మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉంచండి. మంద పశువు అంటే అర్థం ఏంటంటే, మందలు మన ఆశీర్వాదం, పశువులు మన ఉద్దేశాలు, మన తీర్మానాలు, మన నిబంధనలు, మన మృక్కుబడులు. ఇంకా చెప్పాలంటే విరిగి నలిగిన హృదయమే నీ పశువు. ఆమేన్. పశుప్రాయుడు అంటారు, మృగం అంటారు, కుక్కరవాడు అంటారు. ఎందుకని జంతువులతో పోలుస్తారంటే ఆ మనస్తత్వం, ఆ వ్యక్తిత్వం.
అందుకే దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడంట మనము ఆ పశువుని తీసుకొని వెళ్ళాలి. ఏ పశువుని? మొండితనం ఉన్న పశువుని, పాపాన్ని ప్రేమించే పశువుని, అబద్ధమాడే పశువుని, లోక సంబంధమైన ఆశలు రేగిన ఆ దురాత్మల ఆ సమూహాన్ని, ఆ మందలు తీసుకొని వెళ్ళాలి దేవుని మందిరానికి. అక్కడ తీసుకెళ్ళి ఏం చేయాలి? వాటిని కాలుతున్న బలిపీఠం మీద పెట్టి దహించి వేయాలి, రక్తమే చేయాలి. అక్కడ నువ్వు తీర్మానం చేయాలి, అక్కడ నువ్వు మొక్కుబడి చేయాలి, అక్కడ దేవునితో ఒక నిబంధన చేయాలి. నీ తీర్మానం నూతనమవుతూ ఉండాలి, నీ నిబంధన నూతనమవుతూ ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఈడంటాడు, ఈ ఫరో అంటాడు, నువ్వు అవన్నీ పక్కన పెట్టు, ఒప్పుకుంటావో ఒప్పుకుంటారా, వాక్యం వినొద్దు, బైబిల్ చదవద్దు, అక్కడ ఆరాధన చేయొద్దు, నువ్వు మాత్రమే పో. అవసరమైతే నీ భార్యని తీసుకుపో, నీ పిల్లలు తీసుకుపో. కొంతమంది మందిరానికి వస్తారు మన దగ్గరికి, 100 రూపాయలు పెట్రోలు, 100 రూపాయలు పెట్రోలు, తలో 100 కానుక, ఆ రోజు పని అన్నీ వదిలేసి మందిరంలోకి వచ్చి వాక్యం చెబుతుంటే పోర్టుకోలకు వచ్చి పిల్లోడు తాడుకుంటాడు. నాకు వెనక నుంచి చూస్తుంటే మైకి తీసుకుని అర్థమైపోతుంది. ఎందుకు వచ్చినట్టు, ఎవరు రమ్మన్నట్టు చెప్పండి? నువ్వు వచ్చింది ఆరాధించడానికి, దేవుణ్ణి పూజించడానికే కదా. పిల్లల్ని తీసుకొని వచ్చి, భార్యని తీసుకొని వచ్చి, ఇంత ఖర్చు పెట్టుకొని వచ్చి, ఇంత దూరం వచ్చి ఆడ కూర్చొని నువ్వు దేవుని ఆరాధించవు, వాక్యం చెప్పు. పాస్టర్ గారు ఏంది మీ పేర్లు పెట్టినాయే, ఆరాధనలో నీకు పేర్లు వచ్చింది ఏమ్మా, ఆరాధన జడ ఊడిపోయిందే, వెనక్కి తిరిగి వాక్యం చెప్తుంటే. నేను మళ్ళీ పై సీసీ కెమెరా ఒకటి రికార్డ్ అవుతా ఉంటుంది మందిరంలో. ఎప్పుడు పైకి వెళ్ళి చూస్తాను నేను, ఎవరెవరు జడలు వేసుకున్నారు, ఎవరెవరు పేర్లు చూసుకుని, ఎవరెవరు శనకైపోలేదు చూస్తాను. వీళ్ళందరూ ఈ బ్యాచ్. నువ్వు వెళ్ళు, కానీ నీ మందలు ఇంటికాడ పెట్టు, నీ పశువులు ఇంటికాడ పెట్టు అంటున్నాడు. అంటే నీ మనస్సును దేవుని మందిరంలోకి తీసుకెళ్ళొద్దు. నువ్వు ఏదో పోయినా అంటే పోయినా, వచ్చినా అంటే వచ్చినా అటు పోయిరా, అంతేగాని నీ మనసుతో విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుణ్ణి ఆరాధించొద్దు అని చెప్తున్నాడు సైతాన్ గాడు. ఈ రోజున మన విశ్వాస జీవితంలో ఈ క్వాలిటీస్ మనం మిస్ అవుతున్నాం. నిజమా కాదా? అందరూ దేవుని మందిరానికి వెళ్ళగలుగుతున్నారా? వెళ్ళట్లేదు. రెండవది, పూర్ణ మనసుతో విరిగి నలిగిన హృదయంతో నువ్వు దేవుని సన్నిధిలో ఉండి శ్రద్ధగా వాక్యం విని, చక్కగా పాట పాడి, హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకొని నువ్వు రాగలుగుతున్నావా? లేదు. దేవుని కొరకు పునరుద్ధాన బలమును ప్రేమించి, ఆయన సన్నిధి రాకడ వర్తమానం ఆశించి నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావా? లేదు. ఈ 3 అనుభవాలు ఈ తరం మనుషులకి కరువైపోయింది. నిన్ను సాతాను బంధిస్తున్నాడు. అందుకే నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఎంతకాలం ఐగుప్తులో ఉండి దేన్నో ఒక గేదె కొనుక్కొని, ఒక తోడ కొనుక్కొని, ఒక పోటీలు కొనుక్కొని, దాన్ని పట్టుకొని దానికోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. వాడిని కట్టిపడేసి, వాడిని బంధించి నువ్వు దేవుని ఆరాధించడానికి రా. నీ మనసులో దేవుడు పూర్తిగా ఆరాధికుడై ఉండలేస్తున్నామలో. నీ బంధకాలు తొలగిపోవాలి. ఏ దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నీకు స్వాతంత్రం ఇచ్చాడో ఆ ప్రభువును నువ్వు గుర్తుపట్టలేస్తున్నామల్లో. ఎందుకంటే మన గురించి ఆయన ముందుగానే రాసి పెట్టాడు అక్కడ. ఆమేన్. అందుకే నీ దినముల పరిమాణం నువ్వు తెలుసుకో, నీ ఆయుష్కాలం ఎంతో నువ్వు అర్థం చేసుకో. ఇంకెంతకాలం నువ్వు ఈ భూమి మీద నీ మనుగడ కొనసాగుతుంది నువ్వు గుర్తుపట్టు. పుట్టినరోజు జరుపుకుంటున్నావంటే మనం ఎదుగుతున్నట్టు కాదు, మనం తగ్గుతున్నట్టు. అందుకే బహుశా కొవ్వొత్తులు పెట్టి ఉఫ్ 1 అయిపోయింది, ఉఫ్ 2 అయిపోయినాయి, ఒక ఆమె 60 ఊదింది. వరుసగా ఇటు 10 10 10 60 6 పదులు 60 పెట్టి ఉఫ్ ఊదింది. అయిపోయింది, ఊదేలో ఏమి వచ్చినట్టు అయిపోయింది. నీకు గుర్తుపట్టాలో నీ దేపు మారిపోతుంది చూసుకోమని వాళ్ళు ఎందుకు భలే పెట్టారు మొత్తానికి. అయిపోయింది, టైం అయిపోయిందని. కనుక ఈ అంత దినాల్లో నువ్వు ఒక తీర్మానం చేసుకొని ఈ భూమి మీద ఉన్నంతకాలం కృపతో, క్షేమముతో, ఆయన దయతో ఆయుష్కాలం అంతా ఆశీర్వాదకరంగా ఉండాలని నువ్వు ఆశపడితే నీవు, నీ భార్య, నీ పిల్లలు దేవుణ్ణి ఆరాధించండి, దేవుని మందిరానికి రండి. తర్వాత పునరుద్ధాన బలం పొందుకొని యుగ యుగాలు 1000 ఏళ్ళు ఈ భూమి మీద యుగ యుగాలు ఆయన రాజ్యంలో ఉండే భాగ్యాన్ని సంపాదించుకోండి. కనుక ఈ భూమి మీద నువ్వేం సంపాదించినా, ఎంత సమకూర్చినా వదిలేసి ఉట్టి చేతులు తెలిపోవాల్సిందే. ఆయన సన్నిధిలో సంపాదించిందే నీది. ఆమేన్. కనుక ఒక తీర్మానం చేసుకోండి. అందరం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోనండి.